ఈ వీడియో ఎవరికైతే బాగా డీప్ బేస్ ఇష్టం ఉంటుందో, రంబుల్స్ ఎక్కువగా ఇష్టపడతారు, వైబ్రేషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే ఎక్స్ట్రా డీప్ బేస్ ఎవరికైతే ఇష్టమైతే ఉంటుందో, ఇంకా జస్ట్ థంబింగ్ బేస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే చాలా మిస్ అయితే అవుతారు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే సేల్ అనేది రాబోతుంది 16th Jan midnight నుంచి 17th అందరికి రాబోతుంది. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో. ఫ్లిప్కార్ట్ లో కొనాలంటే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అంటే మీరు బ్లాక్ మెంబర్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. టోటల్ గా 15% అయితే వస్తుంది అనమాట. వేరే అందరికి వచ్చేసరికి 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అమెజాన్ లో SBI క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయాలి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి ఒక్కటే కాదు, కూపన్ ఆఫర్ అని ఉంటాయి, ఇంకా వేరే డిఫరెంట్ ఆఫర్స్ అయితే వస్తాయి. 2 రూపీస్ అని, 1 రూపీ అని చాలా డిఫరెంట్ ఆఫర్స్ అయితే వస్తాయి. అవి ఒక్కటే కాకుండా లూట్ ఆఫర్స్ అయితే వస్తాయి. 1-2 రోజులు అయితే వస్తాయి. అవి కూడా మనకు ఎక్కువ సేపు కూడా అయితే ఉండవు. ఒకసారి 75 ఇంచుల టీవీ మీకు 40,000కే రావచ్చు. OLED టీవీ మీకు 90,000కే రావచ్చు, 80,000కే రావచ్చు, లేకపోతే 77,000కే రావచ్చు. ఇలాగా ఉంటాయన్నమాట. మరి అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మీరు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే మాత్రం ఈ యొక్క సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేసి ఓపెన్ చేసి జాయిన్ బటన్ కింద అయితే ఉంటుంది. జాయిన్ అయితే అవ్వండి. అలా జాయిన్ అయిన తర్వాత వెంటనే ఒకసారి పైనుంచి కిందికి చెక్ చేయండి. ప్రతి ఒక్క లూట్ డీల్స్ అక్కడ పడుతూ ఉంటాయి. మీకు నచ్చిన ప్రొడక్ట్ మీరైతే బై అయితే చేయొచ్చు, అది తక్కువ ప్రైస్ లో. మీరు గుర్తుంచుకోండి, జాయిన్ అయితే ఇప్పుడైతే అవ్వండి. ఈ సేల్ ఉన్న రోజులైతే జాయిన్ అవ్వండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చినా పర్వాలేదు, కానీ సేల్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే చూడండి. మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోనే షేర్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ లింక్ అయినా షేర్ చేయండి. వాళ్ళు ఈజీగా జాయిన్ అయ్యి పర్చేజ్ అయితే చేస్తారు. మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే అన్ని కంపెనీలు మనం మోసం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మాత్రం అన్ని సౌండ్ బార్ బ్రాండ్లు వచ్చేసరికి మా సౌండ్ బార్లో ఇంత డీప్ బేస్ ఇస్తుంది, మా సౌండ్ బార్ ఇంత డీప్ బేస్ అయితే ఇస్తుంది అని అయితే అంటుంటారు. అలా ఒక్కరే కాకుండా ఎవరైతే రివ్యూవర్స్ అయితే ఉంటారో ఆ రివ్యూ చేసిన వాళ్ళు కూడా ఈ సౌండ్ బార్ ఇంత బేస్ ఇవ్వగలుగుతుంది, ఈ బేస్ ఇంత ఉంటుంది, ఈ బేస్ ఇంత బాగా వస్తుంది అయితే అంటారే తప్పించి ఎవరు కూడా ఆ బేస్ అనేది ఎంత డీప్గా వస్తుంది, ఎంత స్ట్రాంగ్గా వస్తుంది అనేది ఎవరు చెప్పరు. కానీ నేను ఈ వీడియోలో ఆ పాయింట్ని టచ్ చేస్తున్నాను. స్పెసిఫికేషన్ చూసి డీప్ బేస్ ఎంతవరకు వస్తుందో ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా అయితే టచ్ అయితే చేయబోతున్నాను. వీళ్ళు ఏమంటున్నాయంటే 20 హెడ్జెస్ వరకు డీప్ బేస్ వస్తుంది, 45 హెడ్జెస్ వరకు డీప్ బేస్ వస్తుంది, 60 హెడ్జెస్ వరకు డీప్ బేస్ వస్తుంది అయితే అంటున్నారు. కానీ ఆ నెంబర్ని ఎలా చదవాలి, ఆ నెంబర్ని ఎలా అర్థం చేసుకోవాలి, నిజంగానే ఆ బేస్ వచ్చేటప్పుడు అంత స్ట్రాంగ్గా వస్తుందా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ జరిగే సేల్లో వచ్చేసరికి స్ట్రాంగ్ రికమెండేషన్ లిస్ట్ అయితే నేనైతే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్లో కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కనపడుతుంటాయి, అమెజాన్లో కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో కనపడుతుంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఆ రికమెండేషన్స్ ఎలా ఉంటాయి అంటే మీ చెస్ట్ ఫీల్ అవుతుంది, మీ ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు కూడా ఫీల్ అయితే అవుతాయి. అంత తబ్బి బేస్ ఉండే రికమెండేషన్ లిస్ట్ అయితే మీకైతే ఉంటాయి. చెక్ చేయండి ఒకసారి అన్ని లింక్స్ని. ముందుగా మీరు ఏం తెలుసుకోవాలి అంటే మాత్రం హెడ్జ్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సింపుల్గా మీ స్పీకర్లో కోన్ ఉంటుంది కదా, ఆ కోను ఎన్నిసార్లు అంటే ఒక్క సెకండ్లో ఎన్నిసార్లు కదిలితే అంత హెడ్జెస్ ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక్క సెకండ్కి 20 సార్లు ఆ కోన్ కదిలింది అనుకోండి 20 హెడ్జెస్ అని, 40 సార్లు ఆ కోన్ కదిలింది అనుకోండి 40 హెడ్జెస్ అని అర్థం చేసుకోండి. ఇక్కడ మనిషి వినగలిగే రేంజ్ ఎంతో తెలుసా? 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు అయితే మనిషి వినికిడి అయితే వినపడుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలో తెలుసా? ఒకసారి మీ మొబైల్లో ఫ్రీక్వెన్సీ యాప్ డౌన్లోడ్ అనేది చేసుకోండి, లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి ల్యాప్టాప్ నుంచి మీ సిస్టమ్ నుంచి చెక్ చేయండి ఫ్రీక్వెన్సీ యాప్. ఆ యాప్లో వచ్చేసరికి ఓపెన్ చేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఫ్రీక్వెన్సీని మొత్తం లోగా చేంజ్ చేసుకుంటూ డెసిబెల్స్ని చేంజ్ చేసుకుంటూ రాండి. 30 హెడ్జెస్, 20 హెడ్జెస్, 25 హెడ్జెస్ ఇలా చేంజ్ చేసుకుంటూ వచ్చినప్పుడల్లా ఆ డీప్ బేస్ వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. ఎంత డీప్గా వస్తుందో మీకు అయితే అర్థమైపోతుంది. ఇక్కడ కొన్ని కంపెనీలు ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అది ఎలా అంటే 20 హెడ్జెస్ నుంచి 82 హెడ్జెస్ వరకు అయితే అంటున్నాయి, 20 హెడ్జెస్ నుంచి 60 హెడ్జెస్ వరకు అయితే అంటున్నాయి. ఇంకా ఇలా చెప్పుకుని పోతే చాలా కంపెనీలు ఇలాగే మనం మోసం అయితే చేస్తున్నాయి. మోసపోకుండా ఎలా చూడాలి? ఈ రియాలిటీ క్వశ్చన్ ఏంటి అంటే ఆ హెడ్జ్ ఎంత లౌడ్గా వస్తుంది అనేది ఇక్కడ మనకు మ్యాటర్ అయితే అవుతుంది. ఇక్కడ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 40 హెడ్జెస్ అని రాస్తాయి. ఆ 40 హెడ్జెస్ అని రాసినా కూడా ఆ సబ్బూఫర్ నుంచి ఆ బేస్ అనేది బయటికి అయితే రాదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం 80% సౌండ్ వాల్యూమ్లో వింటున్నప్పుడు ఇప్పుడు బేస్ వస్తుంది కదా, వావ్ ఇదే రియల్ టైం బేస్ అనేది అనుకుంటాం. కానీ అది రియల్ టైం బేస్ అనేది కాదని మీరు గుర్తుంచుకోవాలి. మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ని అర్థమైతే చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది 50 హెడ్జెస్ నుంచి 10 కిలో హెడ్జెస్ వరకు +- dBలో ఉంది అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే
50 హెడ్జెస్ వరకు బేస్ చాలా స్ట్రాంగ్గా వస్తుందని, మిగతా సౌండ్స్ లాగా సమాన పవర్ ఉంటుందని అయితే అర్థం చేసుకోవాలి. కానీ అదే మోడల్లో ఈ విధంగా ఇచ్చారనుకోండి, 40 హెడ్జెస్ నుంచి 50 కిలో హెడ్జెస్ ఉంది, -10 డెసిబుల్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే 40 హెడ్జెస్ వద్ద బేస్ అనేది వస్తుంది, కానీ 50 హెడ్జెస్ కంటే చాలా తక్కువ లౌడ్లో వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 40 హెడ్జెస్ ఉంది అనేది మాత్రమే సరిపోదు, ఇంత లౌడ్గా వస్తుంది అనే దాని మీద విషయం అయితే ఉంటుంది. JBL SB560 అనుకుంటా, నేను డిస్క్రిప్షన్లో ఆ యొక్క మోడల్ కూడా ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. 55 హెడ్జెస్ నుంచి -55 హెడ్జెస్ నుంచి 10 dB అని అయితే ఇక్కడైతే ఇచ్చారు. అంటే 45 హెడ్జెస్ వరకు బేస్ అయితే వస్తుంది, కానీ మిగతా ఫ్రీక్వెన్సీల కంటే తక్కువ లౌడ్గా అయితే వస్తుంది అనమాట. అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. సో ఇలాగా అన్ని బ్రాండ్స్ అనేవి ఇవ్వవు, అక్కడే మనం మోసపోతుంటాం. అక్కడ కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తుంటాయంటే అస్సలకు ఆ డెసిబుల్స్ లెవెల్స్ ఇవ్వరు, ఆ హెడ్జెస్ లెవెల్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా మనమైతే కొన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఆ రియల్ టైం బేస్ ఎలా వస్తుందో అని జడ్జి చేసి మనం చాలామంది టెక్ యూట్యూబర్స్ అయితే చెప్తుంటారు. బట్ ఆ చెప్పే సమయంలోనే అది ఇంత స్ట్రాంగ్గా వస్తుంది, ఇంత లౌడ్గా వస్తుంది అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే రికమెండేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చే ఏవైతే కంపెనీ ఇచ్చే ఏవైతే హెడ్జెస్ కానీ డెసిబుల్స్ కానీ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఆన్ టైం పేపర్ కిందనే మనకు వర్క్ అయితే అవుతాయి, వాళ్ళ యొక్క స్టూడియో రూమ్లో బాగానే వర్క్ అవుతాయి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా, మొత్తం మారిపోతుంది. ఎందుకంటే మనం పెట్టుకునే ప్లేస్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ అనేది కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఆ సౌండ్ కానీ ఆ సబ్వూఫర్ బేస్ కానీ బూమ్ మీకు రియలిస్టిక్ తంబి బేస్ వచ్చే విధంగా, మీ చెస్ట్ని కంపించే విధంగా అయితే, మీ ఇంట్లో ఉన్న కిటికీలు కూడా కదిలేలాగైతే ఆ బేస్ అనేది ఉంటుంది రియల్గా అలా మనం పెట్టుకున్నామంటే. సో ఖచ్చితంగా మీరు పెట్టుకునే ప్లేస్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, అది మాత్రం పక్కా గుర్తుంచుకొని. నేను ఈ యొక్క వీడియోలో చెస్ట్ని తంబి బేస్ ఫీల్ అయ్యే విధంగా ఉండే కొన్ని సౌండ్ బార్ల లిస్ట్ అయితే చెప్తుంటాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ సౌండ్ బార్ గురించి మాట్లాడాలంటే ఇది వచ్చేసరికి Logitech Z90Z623కి ఇది 30,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఈ సేల్లో వచ్చేసరికి 25,000లో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇవి రెండు ఏం చేస్తాయంటే 30 హెడ్జెస్ వరకు డీప్గా అయితే వెళ్తాయి. 40 నుంచి 80 హెడ్జెస్లో బేస్ మాత్రం చాలా డీప్గా అయితే ఉంటుంది. 55 హెడ్జెస్ వద్ద కొంచెం వాల్యూమ్ తగ్గిన ఫీల్ మాత్రం చాలా బలంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై అయితే చేయండి, కానీ ఎప్పుడు ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే అవ్వదు, అప్పుడప్పుడు అయితే అవుతూ ఉంటుంది. ఈ సేల్లో అవుతే మాత్రం ఖచ్చితంగా దాన్ని లూజ్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి, ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇక్కడ కనబడుతుంటాయి, డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఉంటాయి. ఒకటి ఇంత ముందుకు చెప్పాను, JBL D బేస్ MK2 మోడల్ అయితే ఉంది. ఇది 2.1 ఛానల్ అన్నమాట. దీంట్లో 6.5 ఇంచెస్ డౌన్ ఫైరింగ్ సబ్వూఫర్ అయితే ఉంటుంది. దీని సబ్వూఫర్ పవర్ వచ్చేసరికి 200 వాట్స్ అయితే ఉంటుంది. మొత్తం సిస్టమ్ ది 300 వాట్స్ అయితే ఉంటుంది. 40 హెడ్జెస్ వరకు బేస్ అనేది చాలా స్పష్టంగా ఫీల్ అవుతాం. 45 హెడ్జెస్ దగ్గర వచ్చేసరికి మనం కొంచెం తగ్గుతున్నట్టయితే అనిపిస్తుంది. ఎండ్ క్వాలిటీ మాత్రం చాలా లౌడ్గా చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. ఇది కూడా రికమెండ్ చేస్తాను, ఒకసారి తీసుకోండి. ఇంకోటి నేను రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన LG 65TR కూడా అయితే ఉంటుంది. ఇది 5.1, ఇది డాల్బీ డిజిటల్ తోటి అయితే వస్తుంది. దీని అవుట్పుట్ 600 వాట్స్ అయితే అంటారు, కానీ 600 వాట్స్ అయితే ఉండదు. కాకపోతే రియల్ టైమ్గా చెక్ చేయాలి అంటే మాత్రం 440 వాట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఫుల్లీ వైర్లెస్ తోటైతే వస్తుంది. ఆ టెస్టింగ్ ప్రకారం వచ్చేసరికి 40 హెడ్జెస్ వరకు ఈజీగా డీప్ బేస్ అయితే ఇవ్వగలుగుతుంది. కాకపోతే నేను పెట్టుకున్న ప్లేస్మెంట్ అయితే ఒకసారి నా రివ్యూలో చెప్పాను, చెక్ చేయండి. ఆ ప్లేస్మెంట్లో నేను పెట్టుకున్నాను కాబట్టి నేను అది ఫీల్ అవ్వగలిగాను. జస్ట్ థంబింగ్ ఎఫెక్ట్ బాగా వస్తుందని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మిడ్ బాస్ అనేది ఓవర్ పవర్ అయితే చెయ్యదు అసలుకి, అందుకే డీప్ బేస్ అనేది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. 20,000 లోపు అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా 20,000లో అయితే ఉంది. సో ఖచ్చితంగా దీన్ని కూడా రికమెండ్ అయితే చేస్తాను. ఇదే తరహాలో ఇంకొకటి LG నుంచి 75TR అయితే ఉంటుంది. సేమ్ ఇదే తరహాలో వర్క్ అయితే అవుతుంది. కాకపోతే అక్కడ డాల్బీ అట్మాస్ సిగ్నేచర్స్, సౌండ్ సిగ్నేచర్స్ అనేవి చేంజ్ అయితే అవుతాయి. అది కూడా తీసుకోండి ఖచ్చితంగా. ఈ సేల్లో వచ్చేసరికి మీ యొక్క పిన్ కోడ్కి ఫ్లిప్కార్ట్ నుంచి ఉంటే మాత్రం చెక్ చేయండి. అమెజాన్లో ప్రస్తుతానికి అయితే కనబడలే, సేల్ వచ్చే నాటికి కనబడితే మాత్రం మన టెలిగ్రామ్ న్యూస్ ఛానల్లో ఫస్ట్ వేస్తూ ఉంటాను. ఖచ్చితంగా దాన్ని కూడా కొనడానికి ట్రై అయితే చేయండి.
లేదా ఇంకొకటి ఎల్జీ 95 టీఆర్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాని ప్రైస్ అనేది 65,000 రూపీస్ అయితే ఉంది. కాకపోతే సేల్కి వచ్చేసరికి 45,000, 42,000, 38,000లో కూడా వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. మీరు 45,000లో అయినా 50,000లో అయినా కానీ గట్టి రికమెండేషన్స్. ఎందుకంటే ఇది 9.1.4 ఛానల్ అయితే ఉంటుంది. మనకు 820 వాట్స్ 810 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. తంబి బేస్ ఎఫెక్ట్ సూపర్గా అయితే ఉంది. ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది. నేను ఫుల్ రివ్యూ అయితే చేశాను. ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. డిస్క్రిప్షన్లో దాని లింక్స్ అయితే ఇస్తాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్వి. బోల్డ్ బేస్ బాక్స్ అయితే ఉంది. ఇది 2.1. ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడరు. ప్రస్తుతానికి ఇది అవైలబుల్గా అయితే లేదు, కానీ ఒకవేళ అవైలబుల్గా అయితే ఉంటే మాత్రం దీని అయితే తీసుకోండి. ఇది 14,000 12,000 రూపాయల్లో వస్తుంది. 8 ఇంచ్ డౌన్ ఫైరింగ్ సబ్బూఫర్ అయితే ఉంటుంది. బేస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. నిజం చెప్పాలంటే బేస్ లెవెల్స్ తగ్గించాల్సి అయితే వస్తుంది కొన్ని సమయంలో. ఈ 42 హెడ్జెస్ నుంచి 45 హెడ్జెస్ వరకు డీప్ బేస్ అయితే బాగా అయితే వస్తుంది. ఇది ఆఫర్లో 13,000, 12,000, 10,000లో కూడా అయితే వస్తుంది. ఇదే తరహాలో మోటరోలా అయితే ఉందన్నమాట వైబ్. అది కూడా నేను మన ఛానల్ రివ్యూ చేశాను. ఇది డ్యూయల్ సబ్బూఫర్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇది కూడా మనకు 700 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. ఇది కూడా బేస్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. కొన్నిసార్లు బేస్ అనేది కొంతమందికి తగ్గించుకోవాలి బై అనేది అనిపించే విధంగా బేస్ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మనం ప్లేస్మెంట్ కూడా సరిగా పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ బేస్ అనేది ఈ యొక్క సబూఫర్ నుంచి కూడా అయితే వస్తున్నాయి. ఒకసారి ట్రై అయితే చేయండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్, డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అయితే ఇస్తాను. ఇంకోటి ఫైనల్గా ఈ యొక్క ట్రిబ్యూట్ S1 మోడల్ అయితే ఉంది. ఇది కేవలం 7,000, 8,000 రూపాయలు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సేల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని అయితే ట్రై అయితే చేయండి. ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 6.5 ఇంచెస్ ఫ్రంట్ ఫైరింగ్ సబ్బూఫర్ తోటి అయితే వస్తుంది. 45 హెడ్జెస్ వరకు అయితే డీప్ బేస్ అయితే ఇవ్వగలదు. సో ఇలాగా చాలా రికమెండేషన్ లిస్ట్ అయితే ఉంది. అవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్వి వీడియో ప్లే చేస్తుంటే కనబడుతుంటాయి. అమెజాన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి తరోలీ అయితే చెక్ చేయండి. సో ఎవరైతే జస్ట్ థంబింగ్ బేస్ లాంటి డీప్ ఎఫెక్ట్ బేస్ కావాలి, మన ఇంట్లో ఉండే కిటికీలో కూడా ఆ బేస్ వచ్చిన విధంగా అనిపించాలి, ఇట్లా షేక్ అయ్యే విధంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇవైతే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఈ సేల్లో తక్కువలోకి అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే ఇవి తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు మీకు రాలేదు అనుకుంటే మాత్రం మీ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా లేదు అని అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ని ఒక దగ్గర పెట్టి చెక్ చేయండి, ఇంకో దగ్గర పెట్టి చెక్ చేయండి, ఇంకో దగ్గర పెట్టి చేయండి. మీకు మంచి తంబి బేస్ రావాలి అనుకుంటే ఎక్కడైతే మీకు ఆ ఫీల్ వస్తుంది, బేస్లో లోవర్ బేస్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటే మాత్రం ఆ ప్లేస్ దగ్గరే ఉంచండి. అలాగే మీ సబ్బూఫర్లో బాటంలో రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి కదా, ఆ రబ్బర్ గ్రిప్స్ అయితే పోనీయకండి. ఆ రబ్బర్ గ్రిప్స్ పోవడం వల్ల మీ బేస్ తగ్గిపోతుంది, సినిమాటిక్ అయితే ఉండదు. దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే ఇక్కడ కనపడుతున్న ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను కొన్ని లింక్స్ ఇచ్చాను. అది కొన్న తర్వాత మీకు 100% ష్యూర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చాలా ఎఫెక్ట్గా ఫీల్ అయితే అవుతారనమాట. అంత మంచి బేస్ వస్తుందన్నమాట. సో డోంట్ ఫర్గెట్, అది కొనకుండా ఉండకండి ఒకవేళ మీ బేస్ ప్రాబ్లం ఉందంటే. మరి ఇదే అన్నమాట వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.